అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చింతల్చారు గ్రామము, చాలమారి మండలము. మమ్మల్ని ఒక్కరు ఎంచి పంచి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. మీరు ఇన్నేళ్ళం వచ్చి మేమేమో బేతనే ఉండాము, చేతనే ఉండాము. మమ్మల్ని ఏమో శ్మశానం మాకు లేకుండా చేస్తున్నారు. మేము పోతే గొడ్డలు తీసుకుంటున్నారు, చెప్పులు తీసుకుంటున్నారు, చేపలతో కొడుతున్నారు. మాకు శ్మశానం ఏర్పరచు స్వామి. మాకు ఇప్పుడు చాలా మంచి మేము ఎన్నేళ్ళు తపస్సు చేయాలి. ఒక నాడ, 2 నాళ్ళ, 3 నాళ్ళ, 1 నెల, 1 సంవత్సరమా? మీరు ఇన్ని మాటలు గెలిచినారే, మాకు ఒక శ్మశానం ఏర్పరచండి. మా ఊరల్లో మమ్మల్ని కత్తులు తీసుకొని వస్తున్నారు, కట్టెలు తీసుకొని వస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు? ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు అధికారులు. ఆ ఆఫీస్ కాడికి పోవడం, ఈ ఆఫీస్ కాడికి పోవడం, వాళ్ళు తెలుగు చేసుకోవడం, వీళ్ళు చేసుకోవడం, అట్లా చేసుకుంటున్నారు. ఒకరికొకరు మాట్లాడుకొని మేము చేసేగినా మేము సంతోషంగా ఉంటాం. చేయరు. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో చేయలే. జిల్లా చాగలమరి మండలం చింతల చెరువు గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు దళిత కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ దళిత కుటుంబాలకు గ్రామం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా నేటి వరకు కూడా ఆ దళితులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు, మేము శ్మశాన వాటికలు లేని జిల్లాగా ఏర్పాటు చేస్తాము. ఏ గ్రామంలో శ్మశాన వాటిక లేకపోతే ఏ కులానికి సంబంధించిన వాటికైనా మేము శ్మశానాల్లో వాటికకు స్థలం ఏర్పాటు చేస్తామన్నారు. కానీ జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇంతవరకు కూడా ఏ గ్రామం సంధించిన సందర్భాలు లేవని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం జిల్లాలో ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నాయి. కాబట్టి స్వాతంత్రం సిద్ధించి ఈరోజు 75, 90 సంవత్సరాలు గడుస్తున్నా ఇవాళ గ్రామాలలో కూడా ఇలా వివక్షత ఉందనేది మనకు దీన్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ జిల్లా అధికారులు జిల్లాలో ఏ కులానికి సంబంధించిన అయినా కానీ, దళితులైనా కానీ, మైనార్టీలైనా కానీ, అదే విధంగా హిందువులైనా కానీ, ఏ కులానికి శ్మశాన వాటిక లేకపోతే ఆ కులానికి శ్మశాన వాటికను ప్రభుత్వ స్థలమైనా కానీ లేకుంటే సొంతంగా కొని వాళ్లకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్థానిక నంద్యాల కలెక్టర్ ఆఫీసు నందు చాగలమరి మండలం చింతల చెరువు గ్రామంలో శ్మశాన వాటికను దళితులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే చింతల చెరువు గ్రామము ఏర్పడి కూడా కొన్ని దశాబ్దాలు అవుతున్నప్పటికీ దాదాపుగా 80 నుంచి 90 కుటుంబాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఒక వ్యక్తి చనిపోతే తీసుకొని వెళ్ళాలంటే పొలాల గట్ల పైన కూడా అక్కడ రైతులు తీసుకుపోకుండా వాళ్ళని వివక్షత చూపిస్తూ ఈ రోజు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాంటి రైతుల పైన చర్యలు తీసుకోవాలి. వాటితో పాటు ఈ ప్రభుత్వం కంపల్సరీ గమనించాలి. మీరు ఎప్పుడైతే దళితుల పక్షాన మీరు నిలబడాలి, వాళ్ళకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటిక అక్కడ స్థలం లేకపోతే ప్రభుత్వం వాటికి అమౌంట్ పే చేసి వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళు అంతిమయాత్రలు పూర్తి చేసుకునే దానికి రహదారులు ఏర్పాటు చేయాలి. చేయలేని పక్షంలో మీరు కంపల్సరీగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతాం. వాటిలో కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ మేడం గారు వారు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా గమనించాలి. ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటున్నారు. చలమారం లాంటి ప్రాంతంలో ఎంఆర్ఓ విఆర్ఓ మీద, విఆర్ఓ ఎంఆర్ఓ మీద చెప్పుకుంటూ ఈరోజు అక్కడ బాలింతలు చనిపోయినా, లేడీస్ చనిపోయినా, జెంట్స్ చనిపోయినా కూడా వాళ్ళ బాడీలు తీసుకుపోవాలంటే గెట్లమర్తి పూడ్చుకుంటారు. అంటే ఎంత వివక్షత ఇప్పటికి ఉందంటే చాలా సిగ్గుచేటిన విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి ఈ ప్రభుత్వ అధికారులు తక్షణమే వాటికి న్యాయం చేసే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.